సో కమింగ్ టు విశ్వనాథ్ అండ్ సన్స్, అసలు టైటిల్ చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే సూర్య గారిని ఇప్పుడు మనం 3 పాత్రల్లో కూడా చూసాం, యాజ్ ఎ సన్గా, యాజ్ ఎ ఫాదర్గా, లైక్ అలాగా. బట్ ఇందులో ఎలా ఉంటుంది అంటే మీరు ఫస్ట్ ఆ పోస్టర్లోనే సంథింగ్ ఈజ్ డిఫరెంట్ అని అనిపించింది. అండ్ దట్ టు కాంబినేషన్ మమితా బైజు. ఈ రేర్ కాంబినేషన్ ఏంటి అనే ఒక క్యూరియాసిటీ కూడా నెలకొంది. బట్ ఏం చెప్తారు అసలు ఈ పేరప్ కానీ, కాస్టింగ్ కానీ, టైటిల్ కానీ? సో టైటిల్ అనేది ఐ వాంటెడ్ టు, అంటే ఇది ఒక ఫాదర్ అండ్ సన్ అలా కాదండి. ఐ వాంటెడ్ టు షో ఓకే విశ్వనాథన్ సన్స్ అంటే ఇట్స్ అబౌట్ ఆఫ్ లెగసీ, సమ్ XYZ అండ్ సన్స్, లేకపోతే XYZ అండ్ కో అని పెడతాం. అండ్ కింద వచ్చేసి క్లియర్గా రాస్తాం సిన్స్ 1985 ఆర్ సమ్ సిన్స్ 1885 అని పెడతాం. సో యూనో ఇట్ ఆల్వేస్ గివ్స్ యూ ఓకే ఒక చిన్న సెన్స్ ఆఫ్ రెస్పెక్ట్, వీళ్ళు అప్పటి నుంచి ఉన్నారు. సో ఐ వాంటెడ్ టు క్రియేట్ ఓకే దిస్ ఫిల్మ్ ఈస్ అబౌట్ లెగసీ. సో at the same time why Mamita Baiju is I was very clear ఏంటంటే I'm dealing with a very sensitive topic, ఏంటి sensitive topic of ఏంటి age difference. సో అందుకని మమిత I watched her in ప్రేమలు. దాని ముందు వచ్చేసి ఇంకో సినిమా కూడా చూసాను. ఏంటి షీఈస్ అ బబ్లీ క్యారెక్టర్. అంటే ఇప్పుడు మనం ఒక ఏజ్ గ్యాప్ రిలేషన్షిప్ అన్నప్పుడు అట్ ద సేమ్ ఏంటి ఇట్స్ అ వెరీ థిన్ లైన్, ఒక ప్లేఫుల్ అమ్మాయి కావాలనుకున్నాను. సో అందుకని దట్ కాస్టింగ్ అలా చేయడం జరిగింది. సో ఈ జర్నీ వర్కింగ్ విత్ సూర్య గారు, అండ్ ఇప్పుడైతే బ్లాక్ బస్టర్ హిట్తో ఉన్నారు కరుప్పుతో. సో మంచి జోష్లో ఉన్నారు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారని అనిపిస్తుంది. ఎందుకంటే కరుప్పు కంటే ప్రీవియస్ చూసుకుంటే తను చాలా ట్రై చేశారు, చాలా సినిమాలు రకాలుగా ట్రై చేసిన హీఈస్ గుడ్. ఓకే, బట్ ఒక మంచి ఆయనకున్న ఫ్యాన్ బేస్కి కానీ, ఆయనకు తెలుగు తమిళ్ ఓవరాల్గా ఇండియా వైడ్ కానీ ఆయనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. బట్ ఒక మంచి కమర్షియల్ హిట్ లేదు అని అంటూ ఉంటారు. బట్ అవన్నీ కరుపుతో సగం ఫుల్ఫిల్ అయిపోయి ఫ్యాన్స్కి. సో ఎక్స్పెక్టేషన్స్ ఎలా రీచ్ అవుతారంటారు మీరు ఈ సినిమాతో ఆడియన్స్కి? ఫ్యాన్స్ దాహాన్ని తీర్చిన సినిమా ఏంటి కరుపు. ఈ సినిమా వచ్చేసి మీకు ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఇట్ విల్ గివ్ యూ అ వార్మ్ ఫీలింగ్. బయటకు వచ్చేటప్పుడు వచ్చి కరెక్ట్ సినిమా చూసాను అనిపించి బయటకు వస్తారు. నేను కథ అడుగుదాం అనుకుంటున్నాను, మీ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ ఏ ఫీల్తో బయటకు రావాలనుకుంటున్నారు అని? రిలేషన్షిప్ బిట్వీన్ 2 హ్యూమన్ బీయింగ్స్, అది ఏదైనా కానీ సూపర్గా వచ్చేసి అరే ఒక దిస్ ఇస్ వాట్ వీ వాంట్ అన్న ఒక ఫీలింగ్లో బయటకు వస్తారు. సూర్య గారు మీతో సినిమా చేయాలని ముందే ఫిక్స్ అయి ఉన్నారా, లేకపోతే మీరు ఈ స్టోరీకి ఈయనే సెట్ అవుతారని చెప్పి మీరు వెళ్ళి అప్రోచ్ అవ్వడం జరిగింది? ఆ స్టోరీ చెప్పిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి? సో సూర్య గారితో వచ్చేసి నేను ఇదివరకు నేను ఐ థింక్ వాతి చేసినప్పుడు ఎప్పుడు నేను అప్పుడే చెప్పడం జరిగింది, ఇఫ్ యూ వాంట్ టు వర్క్ విత్ ఎనీ నెక్స్ట్ అంటే నేను వచ్చేసి ఐ సెట్ నాకు ఇద్దరు నా ఫేవరెట్, ఒకటి సూర్య గారు అండ్ అజిత్ గారు అండి. సో మేబీ ఆ రోజు మేనిఫెస్ట్ గట్టిగా చేసినట్టున్నాను, లేకపోతే ఆ రోజు తదాస్తు దేవతలు కరెక్ట్గా అక్కడ ఉన్నారేమో. సో విత్ ఇన్ 2 years వచ్చేసి అది మెటీరియలైజ్ అయింది. సో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు I've told him 2-3 lines and he liked all the 3 I think, sorry. And but immediately వచ్చేసి he wanted to do a family film. ఎందుకంటే ఫ్యామిలీ ఫిల్మ్ చేసి నేను ఆల్మోస్ట్ 10 years దాటేసింది వెంకీ. లెట్ us do a happy family film because Karupu anyways it's a commercial film. I'm confident about it. Let's do a nice family film which caters every audience. అంటే ఓకే సార్ ఐ హ్యావ్ దిస్ లైన్, బట్ నాకు ఆ రోజు ఐ వాస్ అ లిటిల్ స్కెప్టికల్. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా we tend to hide the age, we don't say the age. మీరు ఎప్పుడన్నా మనం సినిమాల్లో వచ్చేసి మనం ఏజ్ అనేది మనం చెప్పడం అవాయిడ్ చేస్తాం. అలాంటిది క్లియర్గా ఇక్కడ వచ్చేసి చెప్పటమే కథ. ఆ ఏజ్ డిఫరెన్స్ అనేదే కథ అయినప్పుడు ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు సే ద ఏజ్, లైక్ అమ్మాయిది కావచ్చు లేకపోతే సార్ది కావచ్చు, ఇంత డిఫరెన్స్ 20 సంవత్సరాల డిఫరెన్స్ అన్నప్పుడు మనం అది చెప్పక తప్పదు. అది ఆయనకి నచ్చింది.
సో బేసిక్లీ హీ వాంటెడ్ టు ప్లే హిజ్ ఏజ్, హీ వాంటెడ్ టు అడ్రస్ దట్ సబ్జెక్ట్. ఏంటి ఆ సోషల్ ట్యాబు ఏదైతే ఉందో అది వచ్చేసి మనం ఒకసారి మనం కానీ నిజంగా ట్యాప్ చేస్తే ఇది గ్లోబల్గా వచ్చేసి ఇది మనం చాలా పెద్దగా ఏంటి కొట్టగలం వెంకి అని చెప్పేసి ఆయన. సో నాకు ఉన్న డౌట్ కూడా ఆ రోజు ఆయనకి లేదు. ఆయన వచ్చేసి హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ హీ గేవ్ మీ మోర్ కాన్ఫిడెన్స్.